డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బారావు గారికి, మా ప్రెసిడెంటర్ విశ్వనాథ్ గారికి, వీరభద్ర రెడ్డి గారికి, మై మెంటర్ ఆర్కే జైన్ గారికి, మై డియర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అసిస్టెంట్ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గ్రౌండ్ రూల్స్ ఫర్ దిస్ సెషన్. కీప్ మొబైల్స్ ఇన్ సైలెంట్ ఆర్ వైబ్రేషన్. ఈ సైలెంట్ యాక్చువల్గా ప్రతి దాంట్లో పడాలి, ఎందుకు నాదానం రీసెంట్. కీప్ మొబైల్స్ ఇన్ సైలెంట్ ఆర్ వైబ్రేషన్. Speak clearly and slowly in your comfortable language, if necessary, Telugu. For the future sessions, no cross-talking in sessions. Raise your hand if you want to participate. Fourth one is be in time to all sessions. Fifth, ఇక్కడ వచ్చిన ఒక ఐడియా వచ్చింది. చప్పట్లు కొట్టాలనిపించినప్పుడు మనస్ఫూర్తిగా చప్పట్లు. నెక్స్ట్ లైక్ ప్లీజ్. ఇది వందే గురు పరంపర పెట్టాను. ఈ రోజు నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా వ్యక్తులు ప్రమేయం ఉన్నాను నా జీవితంలో. ముఖ్యంగా రోటరీ ఫ్యామిలీ అలా మనం లెక్కేసుకుంటే నెక్స్ట్ లైక్ వీళ్ళందరూ మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్. డిస్ట్రిక్ట్ 3020 ఈ రోజుకి వరల్డ్ మ్యాప్లో మన డిస్ట్రిక్ట్ 3020కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. వరల్డ్ లార్జెస్ట్ క్లబ్ అని చెప్పుకునే గర్వం మన డిస్ట్రిక్ట్ 30 మాత్రమే ఉన్నారు. ఏ విధంగా రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్కి ఆల్మోస్ట్ మోర్ దాన్ 800 మెంబర్స్ ఉన్న క్లబ్ కాబట్టి మన సిగ్నిఫికెన్స్ చేసుకుంటాం. అందుకనే ఇంక్లూడింగ్ ఆర్య సుబ్బారావు గారు తప్ప వీళ్ళందరూ కూడా నాకు గురువులతో సమానం. అందుకనే వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా ఏజీటీస్ ప్రోగ్రామ్ నాకు ఫస్ట్ స్టార్ కాబట్టి వీడియో తీసుకెళ్తాను. నెక్స్ట్ రోటరీ క్లబ్ విజయనగరం మా హోస్ట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా నన్ను పోస్ట్ చేసింది, నన్ను సపోర్ట్ చేసింది. ఈ రోజు ఈ స్థితిలో నేను తీసుకొచ్చింది నన్ను పూర్తిగా రోటరీ క్లబ్ విజయనగరం. దాంట్లో ముఖ్యంగా మనకి ఆర్కే జైన్ గారు నా మెంటర్. ఆయన తలుచుకున్నారు కాబట్టి ఈరోజు మీ ముందు యాజ్ ఎ డీజీఈగా మీ కంటి ఎదురుగా నేను ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లైక్ మా నాన్నగారు. మా నాన్నగారు. నెక్స్ట్ మై వైఫ్. షీ ఈజ్ మై పార్ట్నర్ ఇన్ మై లైఫ్. అది మై సర్వీస్. ఎందుకంటే ఆవిడ తలుచుకోకపోతే ఏ పని చేయలేను, ఇంక్లూడింగ్ హాస్పిటల్. కూడా నెక్స్ట్ లైఫ్. నౌ మై ప్రెజెంటేషన్. స్టెఫనీ వచ్చి మీ అందరికీ కదా ప్రజెంట్ మా రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఆవిడ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ట్రస్ట్ ఏరియాస్ ఉన్నాయి. రైట్. స్పెసిఫిక్గా తను 5 ట్రస్ట్ ఏరియాస్ని తను ఫోకస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ పోలియో ప్లస్ సొసైటీ, రోటరీ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు దీని గురించి డిస్క్రైబ్ చేయను, ఇవన్నీ కూడా మీకు టాక్స్లో వస్తాయి కాబట్టి. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, రోటరీ పీస్ ఫెలోషిప్స్ అండ్ 4-way టెస్ట్. నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో మనకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీమ్ కలర్స్ మీకు ఆల్రెడీ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. డిజిటల్ మీడియా రాకముందు మా ప్రీవియస్ ఆర్ఏ ప్రెసిడెంట్, మన డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం కాన్ఫరెన్స్లో ట్రైన్ చేసినప్పుడు టీం మనకు తెలిసేది. నేను ఆర్లాండ్లో ఉన్నప్పుడు నేను ఇంకా అక్కడ రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ అప్పుడే మన వాళ్ళందరూ డిజిటల్ మీడియాలో మన వాళ్ళందరూ పెట్టేశారు అప్పుడే విత్ ఒరిజినల్ ఫొటోస్తో సహా. నేనే లేట్గా ఉన్నాను అక్కడ ఉండి, లైవ్లో ఉండి కూడా. షీ హాజ్ టేకెన్ 2 కలర్స్. వన్ ఈజ్ ఆరెంజ్ కలర్, సెకండ్ వన్ స్కై బ్లూ కలర్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆరెంజ్ రిప్రజెంట్ షిఫ్టింగ్ ఆఫ్ సీజన్. ఎందుకంటే తను యూఎస్లో ఉంటుంది కాబట్టి, యూఎస్లో మనం ఇఫ్ యు గో ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ వాళ్ళ వసంత ఋతువు వస్తున్నప్పుడు మొత్తం చెట్లన్నీ కూడా ఆరెంజ్ కలర్లోకి మారుతాయి అనమాట. సో చేంజ్. సో ఆరెంజ్ ఇది రిప్రజెంట్స్ ఓన్లీ షిఫ్టింగ్ ఆఫ్ సీజన్. Blue, in general, it is associated with the knowledge, intelligence, and it also inspires the open communication. So, annual for this theme, మీ అందరికీ తెలుసు కదా, ది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. దీంట్లో ఒక మిశ్రమం ఉంది. మ్యాజిక్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చూపించడమే మ్యాజిక్. కానీ రియల్ లైఫ్లో అవుతుందా? రియల్ లైఫ్ ఇస్ నాట్ పాసిబుల్. అందుకని డోంట్ టేక్ దిస్ యాజ్ ఏ
స్టాండర్డ్గా ఏదో ఒక దండం పట్టుకొని నీ ఇలా అంటే మెంబర్షిప్ 500 అయిపోయి, నీ ఇలా అంటే ఫౌండేషన్ 10 లక్షలు అయిపోయి, ఇలాగేవి రియల్ లైఫ్లో మనకి జరగదు. అంటే మనందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్. తనిచ్చిన మార్కర్స్ ఇవి మనకు కాదు, ఆర్ఐ ఇంటర్నేషనల్గా వాళ్ళు మనకి ఇచ్చిన గోల్స్ ఈచ్ డిస్ట్రిక్ట్కి. మేకింగ్ ఏ కంట్రిబ్యూషన్ టు ది యాన్యువల్ ఫండ్ నో లేటర్ దెన్ 31st August 2024. Endowment fund no later than 31st December 2024. Increase by 10% the number of donors in a district. ఆల్రెడీ ఇందాకే మనం సుబ్బారావు గారు చెప్పారు, మనకి ఆల్రెడీ 24% మన ప్రజెంట్ ఆర్ఐకి కంట్రిబ్యూట్ చేసి ఉన్నారు అవుట్ ఆఫ్ 100. జస్ట్ మన టార్గెట్ ఏంటంటే 10% ఇంక్రీజ్ చేయడం. అత్యాస లేదు, 50% చేసేద్దాం, 100% చేసేద్దాం, అత్యాస అసలు లేదు. సో ఎండోమెంట్ నో లేటర్ దెన్ 35. ఇంక్రీజ్ బై 10% ది నెంబర్ ఆఫ్ డోనర్స్ ఇన్ డిస్ట్రిక్ట్. ఇది ఎంటైర్ కంట్రీ 200 కంట్రీస్ కూడా ఇచ్చిన పిలుపు అనమాట. ఇంకొక ట్రస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ పోలియో ప్లస్ సొసైటీ. నాకు తెలిసినంత వరకు దత్తగా టైం నుంచే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ది పోలియో ప్లస్ సొసైటీ కన్సిస్టెంట్గా మనకి 3 years ఇవ్వాలి. ఆల్రెడీ దత్తగా టైంలో ఎవరైతే పోలియో ప్లస్ సొసైటీకి ఆల్రెడీ ఇచ్చున్నారో వాళ్ళు నా టైంలోని, అలాగే మనకి కళ్యాణ్ చక్రవర్తి గారి టైంలో కూడా కన్సిస్టెంట్గా 3 years ఇవ్వడం అన్నదని పోలియో ప్లస్ మనం సొసైటీ. అందుకని మనకి 31st జూన్ మనకు తెలుస్తుంది కాబట్టి ఎంతమంది మనకి పోలియో ప్లస్ సొసైటీ వచ్చారో అది చేయడమే. దాని కంటిన్యూషన్ మన ఇయర్లో మనం చేసి నెక్స్ట్ మన డీజీఏ అండి మన శ్రీరామ్ గారి టైం కూడా దాన్ని మనం దీని ముందు తీసుకెళ్ళాలి. డేస్ హ్యావ్ గాన్. ఏ విధంగాను మై రోటరీ, మై గవర్నర్, మై ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా పదాలన్నీ కూడా తీసేశారు. ఇది నాట్ మై డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ 3020 నాదా, డిస్ట్రిక్ట్ 30 నాది కాదు. సో మై డిస్ట్రిక్ట్ అన్న పదాల్లో మై తీసేయాలి. డిస్ట్రిక్ట్ 3020 రాట్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్. మై ప్రెసిడెంట్స్, మై అసిస్టెంట్ గవర్నర్స్ నో. డిస్ట్రిక్ట్ 3020కి అసిస్టెంట్ గవర్నర్స్. ఇట్స్ ఏ పోర్ట్ఫోలియో రికగ్నైజ్డ్ బై ద రాట్ ఇంటర్నేషనల్ సెంటర్. ఆర్ఐ కూడా మీకు సర్టిఫికేట్ ఇచ్చింది కదా, లెర్నింగ్ సెంటర్లోకి వెళ్ళి మీరు పరీక్ష పాస్ అయితే మీకు సర్టిఫికేట్ ఇచ్చింది కదా. ఇట్స్ 100% వ్యాలిడ్ సర్టిఫికేట్. సో అదేంటే ఇది డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే నేను మై డిస్ట్రిక్ట్ గవర్నరు, మై అనే పదాలు ఇక్కడి నుంచి నేను వాడను. నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఫెసిలిటేటర్ కూడా ఫ్యూచర్లో మై అనే పదాన్ని మనం తీసేద్దాం డిక్షనరీ నుంచి. వి ఆల్ వర్క్ ఫర్, ఇందా చెప్పాను మన ముందు ఎంతమంది గవర్నర్స్ మన డిస్ట్రిక్ట్ నిలబెట్టడానికి ఎంతమంది కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం 3020 మాట్లాడుకుంటున్నాం. మన ఫ్యూచర్లో కూడా మనం ఎలా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మై అనే పదం లేదు, అందరం కలిసి మనం డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనకు చెప్పవచ్చారు మన ఆర్కే గారి తన మాటల్లో. జస్ట్ ఐ ఇన్వెస్టెడ్ మై మనీ ఫర్ మై హ్యాపీనెస్. మనందరూ అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ అంటే వస్తుంది అనుకుంటారు. నేను రోటరీలో చూసినంత హ్యాపీనెస్ నేను ఏ ఆర్గనైజేషన్ చూడలేదు. ఈరోజు మనం అనుకుందాం, ఎంతమంది ఫ్రెండ్స్ నా లైఫ్లో మీరు అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు మీరుగా ఇండివిజువల్గా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కొన్ని రోజుల క్రితం దాకా కృష్ణ గారు విజయనగరం వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చారు. అసలు రోటరీ అండ్ అసోసియేషన్ లేకపోతే నేను మా దగ్గర రాగలరా? రాలేదు. సో ఈ రకమైన ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనకి వస్తుంది. ఇందాక మన మాటలు కూడా చెప్పుకొచ్చారు. అసలు స్థాన బలం లేకుండా, భాష బలం లేకుండా విజయనగరానికి వచ్చి ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఎంతమంది ఉపాధి కల్పించి రోటరీ గవర్నర్ అయ్యేటప్పటికి తెలుగు పూర్తిగా రాని వ్యక్తి రోటరీ గవర్నర్ అవ్వడం అన్నది డిఏ కాన్సెప్ట్లోకి మనం నిజంగా ఆలోచించారు. డిఏలోనే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. భాష రాని వ్యక్తిని మనం తెలుగు రాష్ట్రంలో గవర్నర్ చేయడం అనేది సాధ్యమా? అసాధ్యమైంది సాధ్యమైంది. అంతే మన డిస్ట్రిక్ట్ 3020 అంత సిగ్నిఫికెన్స్ ఉన్నారు మనకి. అదంతా మనం గమనించుకోవాలి. ఇందాక 3 కేటగిరీ అసిస్టెంట్ గవర్నర్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. మన దాంట్లో ఎంతమంది, నా ఉద్దేశం ప్రకారము భాస్కరామ గారు 30+, ఈయనేమో 20+, నేనేమో 16 మందికి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే 16 మందితో అసోసియేట్ అవ్వడం అన్నది నేను ఆలోచించాను. ముందు 2 గవర్నర్స్ ఏంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారంటే అంతమందిని గవర్నర్స్ని మనం టచ్ చేయగలమా? నేను అనుకున్న ప్రాక్టికల్గా ఆలోచిస్తే 16 మందిని గవర్నర్స్ చెక్ చేయడమే కాకుండా ఉన్న వాళ్ళందరికీ మిగతాగా అన్నారు 4 క్లబ్ల నుంచి 6 క్లబ్లు ఇచ్చారు, ఎక్కువ ట్రస్ట్ అవుతుంది అని అనుకున్నారు.
కొంతమంది నాకు చెప్తున్నారు నాకు 4 ఇచ్చారు ఏంటండి. ఎందుకోసం అంటే మొత్తం 80 క్లబ్బుల్లో మనం డివైడ్ చేస్తే వైబ్రెంట్ క్లబ్స్ ఓన్లీ చేతి మీద వేల మీద లెక్క పెట్టచ్చు. మిగతా అన్నీ కూడా బాగా ఇన్యాక్టివ్గా ఉన్నాయి. నిన్నే మాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో మీకు వచ్చి ఉంటుంది కదా, నేను మెయిల్ వచ్చి మీకు చూసుంటారు. ఇంకాను రాట్ ఇంటర్నేషనల్ వాళ్ళు పంపించారు. రాట్ డిస్ట్రిక్ట్ 3020లో ఎన్ని క్లబ్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని క్లబ్స్ ఇన్యాక్టివ్గా ఉన్నాయంటే యాక్టివ్ ఉన్న క్లబ్స్ వేల మీద లెక్క పెట్టడానికి కనిపించినాయి. ఇన్యాక్టివ్ క్లబ్స్ మొత్తం ఆల్మోస్ట్ 80% మెన్షన్ చేశారు. ఫ్లక్చువేట్ అవుతుందా నాకు, గ్రోత్ లేదు. దేర్ ఇస్ నో గ్రోత్ ఇన్ క్లబ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్. 5 yearsలో ఏ గవర్నర్ ఇంకో గవర్నర్ బెంచ్ మార్క్ మారుద్దాం అనుకుంటే మారలేకపోతున్నారు. ఎప్పుడో 2015లో పెట్టిన బెంచ్ మార్క్ ఇప్పుడు మనం ఎవరు క్రాస్ చేయలేకపోతున్నాం. ఈసారి ఎక్స్పెక్టేషన్ భాస్కరామ్ గారు, మన దత్త సుబ్బారావు గారు ఆ బెంచ్ మార్క్ని దాటుతారని. నాకు ఆ కోరికలు లేవు. బెంచ్ మార్కులు దాటాలి అలాంటి కోరికలు మాత్రం ప్రస్తుతానికి లేవు. బెంచ్ మార్క్ దాటాలంటే ఎవరు చేయాలి? డిస్ట్రిక్ట్ అంతా చేయాలి. ఇది నాట్ ది ఓన్లీ అసిస్టెంట్ గవర్నర్స్ అండ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్, వస్తుంది అందరూ చేయాలి. రైజ్ అవేర్నెస్ ఆఫ్ ది పాల్హారీ సొసైటీ మెంబర్స్. మనకు ఆల్రెడీ చాలామంది ఉన్నారు. అన్ఫార్చునేట్గా ఎవ్రీ ఇయర్ కడుతున్న వాళ్ళు అయితే నా వేలు మీద లెక్క పెట్టి ఉన్నట్టున్నారు. అంతే కదండి బాస్ దత్త గారు? 19 ఉన్నారు, ఎవ్రీ ఇయర్ కడుతున్నారు. 19 అన్నది ఇట్స్ గుడ్ ఫిగర్. దాన్ని మనం 10% పెంచుదాం. లేకపోతే ఇంకొక 10 మెంబర్స్ మనం పెంచగలిగితే కన్సిస్టెంట్గా అది మనం చూసుకోగలుగుతాం. ఇది మీరు చూసుండొచ్చు. ఆర్ఐ టీంలో తను ప్రజెంట్ చేసినప్పుడు మ్యాజిక్ ఆఫ్ రోటరీలో తను ఒక ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ చేశారు, పీస్ పిల్లర్స్ అని. ఫార్చునేట్గా రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరము వీ హ్యావ్ బిల్ట్ 1 పీస్ పిల్లర్ ఆల్రెడీ. మనకి దీంట్లో మన దత్త సుబ్బారావు గారు కూడా కనిపిస్తారు. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ పబ్లిక్ ఇమేజ్ ప్రాజెక్ట్. ఇది వెరీ సక్సెస్ఫుల్గా మేము చేసాము. ఇప్పటికి కూడా అది చాలామంది దీని గురించి చెప్పుకుంటూ ఉంటారు పబ్లిక్లో కూడా. రోటరీ టవర్. నెక్స్ట్ స్లైడ్. ఇది తనతో మనం తీసుకున్న ఫోటో. సేమ్ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మీతో తీసుకోవడానికి నేను ఆశపడుతున్నాను. దానికోసం గ్రీన్ క్లాత్ అది మనం రెడీ చేసాము. విత్ డ్రెస్ మనకి ఎప్పుడైతే ఫోటో సెషన్ టైం ఉన్నప్పుడు విత్ సేమ్ సింగిల్తో ఫోటో మనం తీసుకుందాం. తర్వాత గ్రూప్ ఫోటో ఇక్కడ వికాసం ఉంది కదా, అక్కడ మనం అందరం కలిపి మనం తీసుకుందాం. రేపు గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఈ గౌన్స్ పట్టుకొచ్చాము విత్ హ్యాట్. టిపికల్ గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగే మనం చేసుకుందాం. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. మన అసిస్టెంట్ గవర్నర్గా ఉండడం ఉన్నదాన్ని మనం ఫీల్ అవ్వాలని అన్ని అరేంజ్మెంట్స్ మనం చేశాం. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. అయిపోయింటుందా? ఇది తను మాట్లాడినది ఓన్లీ 2-3 minutes ఉంటుంది. మీరు అందరూ వినిసి ఉంటారు. ఇవన్నీ ఆల్రెడీ మన వాట్సాప్లో వచ్చేసినాయి. అయితే ప్రోటోకాల్ ప్రకారం మనం చూపించాలి కాబట్టి తను మాట్లాడిన 1/2 hour స్పీచ్ని ఓన్లీ 2-3 minutes దానికి చెప్పాలనుకుంటే కరెక్ట్ చేసాము.